హలో అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చాలా మంది యూట్యూబర్స్ కి ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఎంత మంచి టైటిల్ అన్నా ఉండని, ఎంత మంచి కంటెంట్ అన్నా ఉండని, యూనిక్ కంటెంట్ మెయింటైన్ చేసినా కూడా వ్యూస్ తక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ప్లే రోల్ చేసేది థంబ్నెయిల్స్. ద మేజర్ పాయింట్ వచ్చేసి థంబ్నెయిల్. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకోండి, మాక్సిమం మనకు యూట్యూబ్ లో వెళ్ళి టాప్ యూట్యూబ్ ఛానల్స్ చూసుకోండి, ఒక అట్రాక్టివ్ ఐ క్యాచింగ్ థంబ్నెయిల్ అనేది ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి వ్యూస్ రావడం జరుగుతుంది, వాళ్ళు గ్రోత్ అవుతూ ఉంటారు. మీరు కూడా వాళ్ళలాగా అండ్ నాలాగా ఒక ప్రొఫెషనల్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి? చాలా మంది ఇక్కడ క్యాన్వా యూజ్ చేస్తారు, ఇంకోటి పిక్సెల్ యాప్ యూజ్ చేస్తారు. కానీ క్యాన్వాను చూసుకుంటే ఇది పేడ్ యాప్. ఇప్పుడు పిక్సెల్ యాప్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది. సో ఈ పిక్సెల్ యాప్ లో మనం ఎడిట్ ఎట్లా చేసుకోవాలి, ఒక బ్యాక్గ్రౌండ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఇది ఎవ్రీథింగ్ నేను డీటెయిల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఒక ప్రొఫెషనల్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. నేను పిక్సెల్ యాప్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోండి, పిక్సెల్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ సైజ్ లో వెళ్ళండి. ఇమేజ్ సైజ్ లో వెళ్ళిన తర్వాత కస్టమ్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్ కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఈడ వరకు అయితే మనకు క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి. మంచి బ్యాక్గ్రౌండ్ కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ 3 డాట్స్ కింద ఫీచర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ లో వెళ్ళింది. థర్డ్ ఆప్షన్ లో వెళ్ళి మనకు ఇంపోర్ట్ ఆప్షన్ లో వెళ్ళండి. ఇంపోర్ట్ ఆప్షన్ లో వెళ్ళి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కావాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ ని సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ని కంప్లీట్ గా కవర్ అయ్యేటట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ కింద ఓవర్లే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి దీన్ని లాక్ చేసుకోండి. లాక్ చేసుకుంటే డిస్టర్బెన్స్ అనేది ఉండదు, ఓకేనా? దాని తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనం టైటిల్ యాడ్ చేయాలి. టైటిల్ యాడ్ చేయాలంటే మనకు టెక్స్ట్ లో వెళ్ళండి. కింద మనకు ఏ కనిపిస్తుంది కదా, దాంట్లో వెళ్ళిన తర్వాత టెక్స్ట్ లో వెళ్ళండి. టెక్స్ట్ లో వెళ్ళిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఎడిట్ ఆప్షన్ మీద వెళ్ళండి. ఎడిట్ ఆప్షన్ లో వెళ్ళి మీ రిక్వైర్మెంట్ మీకు ఏం కావాలో అది మీరు రాసుకోవచ్చు. డైరెక్ట్ తెలుగులో రాసుకోవచ్చు, సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని ఇంగ్లీష్ లో రాసుకోవచ్చు, మీకు కావాలంటే హిందీలో కూడా రాసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ నార్మల్ గా క్రియేట్ థంబ్నెయిల్ అని రాస్తున్నాను. సో క్రియేట్ థంబ్నెయిల్ అని రాసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ సైజ్ వచ్చేసి చిన్నగా ఉంది. మనకి ఇమేజ్ సైజ్ పెద్దగా కావాలి. పెద్దగా కావాలంటే ఏం చేయాలి, పక్కన స్క్రోల్ చేయండి. పక్కన స్క్రోల్ చేసుకుంటే మనకు సైజ్ కనిపిస్తుంది కదా, టెక్స్ట్ సైజ్. దాని మీద క్లిక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇంక్రీజ్ అన్న చేసుకోవచ్చు, డిక్రీజ్ అన్న చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంక్రీజ్ చేసుకొని దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను, మిడిల్లో పెట్టుకుంటున్నాను. సో మిడిల్లో పెట్టుకొని మనకి కలర్ నచ్చలేదు, మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ ఆప్షన్ లో వెళ్ళి ఇక్కడ మీకు కావాల్సిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్లో కావాలంటే ఎల్లో, బ్లాక్ కావాలంటే బ్లాక్. నాకు వైటే, నాకున్న బ్యాక్గ్రౌండ్ కి వైటే బాగుంది కాబట్టి నేను వైటే పెట్టుకుంటున్నాను. మీరు కూడా ఇక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అదంతా ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ఎక్కడ ఉంటుందో నేను ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడైతే ఇది కంప్లీట్ గా చూడండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒపాసిటీ అంటే ఏంటంటే, ఒపాసిటీ తక్కువ చేసుకుంటే తక్కువ కనిపిస్తుంది, ఎక్కువ చేసుకుంటే ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు రొటేట్ ఆప్షన్ ఉంటుంది, రొటేట్ కూడా చేసుకోవచ్చు. మీకు ఫాంట్ వచ్చేసి మీకు నచ్చట్లేదు, సో ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఆ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ. సో ఇక్కడ బై డిఫాల్ట్ మనకు పిక్సెల్ యాప్ లో నుంచి కూడా ఫాంట్ ఉంటుంది. ఇది మీకు నచ్చకుంటే డైరెక్ట్ మై ఫాంట్ లో వెళ్ళి గూగుల్లో అను ఫాంట్స్ అనేది ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మీరు ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఏది యూజ్ చేసుకుంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను, ఓకేనా? సో ఇది చూడడానికి కొంచెం బాగానే ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ స్టైల్ వచ్చేసి బోల్డ్ పెట్టుకుంటే బోల్డ్ పెట్టుకోవచ్చు, ఓకేనా? సో నాకు బోల్డ్ అవసరం లేదు, నార్మల్గానే ఉంటే బాగుంటుంది కాబట్టి నేను నార్మల్గా పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కూడా చూస్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకొని మీరు గ్రేడియంట్ ఇవ్వాలంటే గ్రేడియంట్, ఇక్కడ ప్లస్ సింబల్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా కావాలంటే ఇలా కావాలంటే ఇక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఓకేనా? సో నాకు గ్రేడియంట్ అవసరం లేదు, నేను డైరెక్ట్ కలరే తీసుకుంటున్నాను. ఇక్కడ ప్యాడింగ్, టాప్,
రైట్ ప్యాడింగ్, టాప్ ప్యాడింగ్, ఇది మీరు మీకు అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా మీరు చూసుకోండి. నేను ఇది నార్మల్గా ఇది పెడుతున్నాను. సో ఈడ వరకు అయితే ఇలా పెట్టాను. దాని తర్వాత స్టోక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. కలర్ డిజైన్ చేంజ్ అయిపోతుంది మొత్తం. చూడండి ఈ స్టోక్ ఇది ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా వస్తుంది, స్టోక్ డిక్రీజ్ చేసుకుంటే ఇలా వస్తుంది. మీరు బ్లాక్ కలర్ ఇవ్వచ్చు, ఎల్లో కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను రెడ్ కలరే ఇస్తున్నాను, నార్మల్గా కొంచెం తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఈడ వరకు అయితే బాగుంది. సో దాని తర్వాత ఇంకా దీనికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలి. అంటే లైక్ ఇప్పుడు థంబ్నెయిల్కి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే పైన ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి షేప్ మీద క్లిక్ చేయండి. షేప్ మీద క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ ఆప్షన్లో వెళ్ళండి. కలర్ ఆప్షన్లో ఇక్కడ చూసుకుంటే మనకు కలర్ ఆప్షన్ ఉంది కదా, కలర్ ఆప్షన్లో వెళ్ళి టర్న్ ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలో అది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేను నార్మల్గా వచ్చేసి నేను బ్లాక్ పెడుతున్నాను, లేకపోతే గ్రేడియంట్ పెట్టుకున్నాను. నేను ఈ గ్రేడియంట్ బాగుంది కాబట్టి ఈ గ్రేడియంట్ని యూజ్ చేసుకొని ఇక్కడ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు పేరు ముందర వచ్చింది. పేరు వెనుకలా రావాలంటే మనకి ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే టు బ్యాక్ అని ఉంది కదా, టు బ్యాక్ లేకుంటే టు ఫ్రంట్. ఇక్కడ పైన ఓవర్లే ఆప్షన్ మీద వెళ్ళండి, 3 డాట్స్ కింద. దాని మీద వెళ్ళిన తర్వాత ఇక్కడ దీన్ని హోల్డ్ చేసి మనకి ఏదైతే షేప్ క్రియేట్ చేసుకున్నాం కదా దాన్ని హోల్డ్ చేసి మనం ఇచ్చిన టైటిల్ కింద అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫోటో ఇంపోర్ట్ చేసుకోవాలంటే డైరెక్ట్ ఇంపోర్ట్ ఆప్షన్లో వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. మీది ఏదైతే పిక్చర్ ఉంటుంది కదా ఆ పిక్చర్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. రిమూవ్ ఎట్లా చేసుకోవాలంటే గూగుల్లో వెళ్ళి రిమూవ్ బీజీ అనేది ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత మీ ఫోటో యాడ్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్లీ ఫ్రీ ఉంటుంది. ఓకేనా? సో ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఫోటోని మనకు పిక్చర్ని ఇట్లా వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇట్లా నార్మల్ ఇట్లా పెడుతున్నాను. సో చూడనికి డైరెక్ట్ మనము చూడనికి ఈడ వరకు అయితే బాగుంది. సరే ఫోటోని ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాం, మీ ఫోటోని ఎడిట్ ఎట్లా చేసుకోవాలంటే కలర్ గ్రేడింగ్ ఇవ్వాలనుకుంటే కలర్ గ్రేడింగ్ ఇవ్వచ్చు. ఒపాసిటీ తక్కువ చేసుకుంటే తక్కువ చేసుకుంటే ఫోటో తక్కువ కనిపిస్తుంది. ఒపాసిటీ వచ్చేసి ఎప్పుడైనా పెట్టుకోండి. ఒపాసిటీ పెట్టుకున్న తర్వాత స్ట్రోక్ ఇవ్వండి. ఫోటోకి స్ట్రోక్ ఇస్తే బాగుంటుంది. ఇక్కడ ఎల్లో కలర్లో ఇస్తే ఇలా వస్తుంది. నేను బ్లాక్ కలర్లో ఇస్తాను. బ్లాక్ కలర్లో ఇచ్చిన తర్వాత కింద స్ట్రోక్ విడ్త్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుని ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ మనకు షాడో ఆప్షన్ ఉంది కదా, ఈ షాడో ఆప్షన్లో క్లిక్ చేసుకోండి. షాడో ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ నీకు బ్లర్ రేడియస్ బ్లర్ చేసుకోవాలంటే రేడియస్ బ్లర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆఫ్సెట్ ఎక్స్ యాక్సిస్ ఇలా దీన్ని ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా వెళ్తుంది. సో నేను ఈ సైడ్ నా షాడో కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఈ సైడ్ పెడుతున్నాను. దాని తర్వాత కొంచెం లైట్గా ఇట్లా చేసుకుంటే ఓకే, ఈడు వరకు అయితే బాగుంది. దాని తర్వాత ఏం చేస్తారు, బిఫోర్ ఇంకా టెక్స్ట్ యాడ్ చేసుకోండి. ఇదే మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ఇంతే ఉంటుంది. మనకు ఫోటో ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఇంపోర్ట్ చేసుకోవాలి, అండ్ టెక్స్ట్ ఎట్లా యాడ్ చేయాలి, టెక్స్ట్కి డిజైన్ ఎట్లా యాడ్ చేయాలి, అండ్ కలర్ ఎట్లా యాడ్ చేయాలి, ఇదే మేజర్ పాయింట్స్ వచ్చేసి ఇంతే ఉంటుంది. సో ఇక్కడ చూడడానికి కొంచెం యావరేజ్గానే ఉంది కాబట్టి నేను ఇంకా ఏం చేస్తానంటే నేను కొంచెం ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటాను. ఈ ఎఫెక్ట్ నాకు నచ్చింది, నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఈ ఎఫెక్ట్ని మొత్తం కవర్ అయ్యేలాగా పెట్టుకొని ఏం చేస్తాను, పైన ఓవర్లే ఆప్షన్ మీద వెళ్ళి దాన్ని హోల్డ్ చేసి మనకు ఫోటో కంటే కింద తీసుకురావాలి. దాన్ని హోల్డ్ చేసి దీని కింద తీసుకురండి. దీని కింద తీసుకొచ్చి మనకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తలేదు కదా, బ్యాక్గ్రౌండ్ కనిపించాలంటే ఇప్పుడు ఒపాసిటీ పనికొస్తుంది. మనకు ఒపాసిటీ మీద వెళ్ళి దీన్ని కొంచెం లైట్గా తగ్గియండి. ఇంకా లైట్గా తగ్గిస్తే ఓకే షూర్ ఈడో వరకు అయితే బాగుంది. ఓకే ఈడో వరకు బాగుంది. దాని మీద ఓకే క్లిక్ చేసేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి తక్కువ వస్తున్నాయి అనేది ఒక డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ ఎట్లా యాడ్ చేసుకోవాలంటే పైన ప్లస్ సింబల్ మీద వెళ్ళి షేప్ మీద వెళ్ళండి. షేప్ మీద వెళ్ళిన తర్వాత దీన్ని కొంచెం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేయండి. టెక్స్ట్ యాడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వ్యూస్ అని రాసుకోండి ఇక్కడ. ఓకే ఇక్కడ కొంచెం స్పేస్ ఇచ్చి వ్యూస్ అని రాయండి. వ్యూస్ అని రాసి
ఇక్కడ +56 వ్యూస్ అని చెప్పేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. దాని తర్వాత ఓకే కొట్టండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కలర్ ఇవ్వండి. దీనికి బ్లాక్ కలర్ ఇచ్చేయండి. దీని సైజ్ కొంచెం ఎక్కువ చేసుకొని బ్లాక్ కలర్ ఇచ్చేయండి. కలర్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి, మనకు కలర్ ఆప్షన్లో వెళ్ళి బ్లాక్ కలర్ ఇచ్చేయాలి. బ్లాక్ కలర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫాంట్ వచ్చేసి చేంజ్ చేసుకోండి. ఫాంట్ వచ్చేసి నేను నాకు జస్ట్ న్యూట్రల్ రెగ్యులర్ యూజ్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత బోల్డ్ ఆప్షన్ పెట్టుకుంటే మీరు బోల్డ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. దీని మీద తీసుకురండి. ఏదైతే షేప్ యాడ్ చేసుకున్నాం కదా ఆ షేప్ మీద తీసుకురండి. ఆ షేప్ మీద తీసుకొచ్చి సో నెక్స్ట్ ఇంపోర్ట్లో వెళ్ళిన తర్వాత మనకు రెడ్ సింబల్ డౌన్ ఒకటి మనం సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇట్లా సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక ఫ్రేమ్లో అవ్వాలి. ఒక ఫ్రేమ్లో అవ్వాలంటే పైన ఓవర్లే మీద వెళ్ళి కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ 3 దాంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 దాంట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మెర్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మెర్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసుకుంటే ఇవన్నీ ఒకటే రకంగా అయిపోయింది. 3 మెర్జ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సైజ్ తక్కువ చేసుకోండి. సైజు అండ్ ఇలా తక్కువ చేసుకున్న తర్వాత మనకు ఫోటో బ్యాక్లో రావాలి కాబట్టి దీన్ని హోల్డ్ చేసి మన ఫోటోని పైన తీసుకోకండి. సో ఇలా అండ్ రైట్ సైడ్లో కూడా ఇలానే మీరు వ్యూస్ అది అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్. షేప్లో వెళ్ళండి. షేప్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్ యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్లో వెళ్ళి ఎడిట్ చేసుకోండి. టెక్స్ట్లో వెళ్ళండి. టెక్స్ట్లో వెళ్ళిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్ అది క్లిక్ చేస్తే బిఫోర్ ఇంత వ్యూస్ వస్తుంది, ఆఫ్టర్ ఇంత వ్యూస్ వస్తున్నాయని కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి నేను బిఫోర్ ఆఫ్టర్ రాసుకుంటున్నాను. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బిఫోర్ దీని సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంకా సేమ్ ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది. నేను ప్రతిసారి మీకు చెప్పాను. సో ప్రాసెస్ ఇంకా దీనికి కలర్ గ్రేడింగ్ వచ్చేసి వైట్ పెట్టుకుందాం. అండ్ బోల్డ్ వెళ్ళిన తర్వాత బోల్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ దీనికి కొంచెం ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. కొంచెం లైట్గా పెద్దగా చేసుకున్న తర్వాత ఫోటోని ముందుకు తీసుకురండి. సేమ్ ప్రాసెస్. అండ్ ఇక్కడి వరకు అయితే బాగానే ఉంది. దాని తర్వాత ఆఫ్టర్ కూడా ఉండాలి కదా, దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత సేమ్ ఆఫ్టర్ రాయండి. ఎడిట్లో వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ రాసుకోండి. దీన్ని కూడా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటే ఏదైతే మనము ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా దాని మీద వెళ్ళిన ఫస్ట్ మనం యాడ్ చేసుకున్నాం కదా దాని మీద వెళ్ళి మనకి ఇక్కడ కాపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. కాపీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ వస్తుంది కాబట్టి డైరెక్ట్ దీని మీద నేను పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆఫ్టర్ ఏదైతే ఉంది కదా దాని మీదికి రావాలి కాబట్టి మన ఫోటోని ఎంతసేపు అయినా సరే ఫ్రంట్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో ఫ్రంట్లో ఉంచుకున్న తర్వాత ఈ ఏదైతే షేప్ ఉంది కదా దానిపైన తీసుకొస్తే ఇలా వస్తుంది. సో ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీన్ని కొంచెం సైజ్ తక్కువ చేసుకుందాం. సైజ్ తక్కువ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది ఆప్షన్. చూసారు కదా, చూడనికి ఎంత నీట్గా వచ్చేసిందో. దాని తర్వాత సేమ్ ఇక్కడ మన షేప్ ఉంది కదా మళ్ళీ దాన్ని కాపీ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకుంటే ఏదైనా కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ ఆప్షన్లో వెళ్ళండి. కలర్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత గ్రేడియంట్లో చూస్ చేసుకోండి. సో గ్రేడియంట్లో చూస్ చేసుకొని ఓకే క్లిక్ చేసి ఏదైతే మన ఫోటోని ఫ్రంట్లో తీసుకురండి. మళ్ళీ ప్రాసెస్ వచ్చి సేమ్ ఉంటుంది. నేను స్పీడప్ చేస్తాను, మీరు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఈడ వరకు అయితే బాగానే ఉంది. సో మేజర్ పాయింట్స్ వచ్చేసి ఇదండి. సో ఇంకా మొత్తం ఇంకా అంతే ఉంటుంది. మనకు యావరేజ్గా వచ్చేసి మనకు టెక్స్ట్ ఫోటో ఎట్లా ఇంపోర్ట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఇంపోర్ట్ చేయాలి, అండ్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఎట్లా యాడ్ చేయాలి అంతే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఎంత క్రియేటివిటీ ఉంటే అంత మీరు మంచి డిజైన్ వచ్చేసి మీరు చేసుకోవచ్చు. సో ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మేజర్ పాయింట్స్ నేను చూపించాను. సో మీరు కూడా ఒక మంచి క్రియేటివ్గా చేసుకోవాలంటే ఇంకోటి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ ఏదైతే నేను యూజ్ చేశానో బ్యాక్గ్రౌండ్ ఇదంతా ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ లో వెళ్ళిన తర్వాత ఇమేజ్ సర్చ్ మ్యాన్ అనేది ఒక యాప్ ఉంటుంది. అందులో వెళ్ళిన తర్వాత మీరు సెర్చ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఇమేజెస్ మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇదండి మొత్తం ఓవరాల్ వచ్చేసి మెయిన్ ఫీచర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమైంది కదా. సో వీడియో మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.